అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో. ఇవాళ చేయబోయే రెసిపీ కందిపప్పు ఆకుకూరలు 2 రకాలండి. పాలకూర, చుక్కకూర. ముందర ఒక చిన్న గ్లాసు కందిపప్పుని తీసుకుని కడిగి మనం ఒక పావుగంట ముందర గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. పావుగంట ముందర ఈ ఆకుకూరలు మనం శుభ్రం చేసుకోవాలి. చాలా వేస్ట్ వస్తుందండి. ఒక్కోసారి పురుగులు ఉంటాయి, ఒక్కోసారి గడ్డి ఉంటుందండి. అందుకని ఇలా సపరేట్గా మనం చక్కగా నీట్గా మనం ఇలా చేసుకుంటే ఆకుకూర బాగుంటుందండి. బయట కొన్నది కదా, అందుకని. అదే మిద్దె తోటలో లేదండి, గోంగూర ఒకటే ఉంది. ఆకుకూరలు వర్షం కదా ఎక్కువ రావట్లేదు. చూసారు ఎంత గడ్డి వచ్చిందో. అందుకే చాలా నీట్గా చేసుకోవాలండి ఆకుకూరని. పప్పు ఆకుకూరలు ఏ ఆకుకూర వండుకున్నా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకోవాలండి కంపల్సరీ. బయట కొన్నది అయితే పెస్టిసైడ్స్ అన్నీ ఉంటాయి కదా, 5 సార్లన్నా శుభ్రంగా కడగండి. తర్వాత మనం ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ముక్కలుగా కోసుకోవాలి. కోసుకుని చింతపండు నానబెట్టుకోండి ఒక 10 గ్రాముల ముందల. ఈలోపు కందిపప్పు నానబెట్టాం కదా, ఆ నానబెట్టిన పాన్లో చేసుకుంటున్నానండి. అదే విడిగా అయితే కనుక సగం పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ వేయండి ఆకుకూర ఇవన్నీ. నేను ఇప్పుడు డైరెక్ట్గా కాబట్టి ఇప్పుడు గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ పోసాను. ఆకుకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి 1 స్పూన్ కారం వేసి 1/2 స్పూన్ ఆయిల్ వేసి మనం 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఒక్కొక్క పప్పు అయితే 2 విజిల్స్కే ఉడికిపోతుంది. కంపల్సరీ దీనికి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి ఈలోపు ఆవిరిపోయే లోపల మనం ఒక 1/2 స్పూన్ పోపు పెట్టుకోవాలి. 1/2 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయిమినపప్పు వేసి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుని ఈలోపు మనం ఎక్కువ వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి 5-6. పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈలోపు మనం విజిల్ పోయి ఉంటుంది కదా, అంటే ఆవిరిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఇంకో కూడా వేయాలండి ఈ పోపులో లాస్ట్లో. కొంచెం ఆప్షనల్, నేను కొన్నిట్లో వేస్తా, కొన్నిట్లో వేయను. ఈలోపు మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. అదే చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ వేసుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. చింతపండు గుజ్జును పిండి హై ఫ్లేమ్లో మనం కనుక కుక్ చేస్తే మనకు మ్యాక్సిమం ఒక 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుందండి కూర. మనకి ఇలా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కంపల్సరీ గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనం ఎక్కువ నేను అంటే జీలకర్ర పౌడర్ వాడతానండి. వేయించి జీలకర్రని పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. అన్నిట్లో అదే వేస్తాను. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మనం హై ఫ్లేమ్లో పెడితే ఈ పోపు వేసేస్తే కూర రెడీ అండి. అసలుకి ఒక 1 మినిట్ ఆగి తిప్పేసి కట్టేయాలి. చాలా బాగుంటుందండి ఇలా కాంబినేషన్. మీరు కావాలంటే 2 చుక్కకూర, 2 పాలకూర కూడా వండుకోండి. ఈ కాంబినేషన్ బాగుంటుంది అసలు దీనికి టచింగ్ ఏదన్నా ఫ్రై ఐటమ్ కానీ ఏదన్నా ఉన్నా యమ్మీ అనమాట. నేనైతే అరటికాయ వేపుడు, వడియాలు, మిరపకాయలు వేసాను. సూపర్గా ఉందనమాట. ఈ రెసిపీ కనుక నచ్చితే మీకు లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.